మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువు మాయమైంది. శిశువును మహిళ కిడ్నాప్ చేసింది. నర్సు డ్రెస్సులో వచ్చి శిశువును మహిళ ఎత్తుకెళ్ళినట్టుగా తెలుస్తోంది. శిశువును కిడ్నాప్ చేసిన మహిళను సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించారు పోలీసులు. చెరుకు రసం అమ్మే మహిళ శిశువును ఎత్తుకెళ్ళినట్టుగా గుర్తించారు. 4 గంటల్లోనే కిడ్నాపర్ను పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల అదుపులో కిడ్నాప్కు పాల్పడిన మహిళ ఉన్నట్టుగా తెలుస్తుంది. కేసులో పోలీసులకు హాస్పిటల్ సెక్యూరిటీ సహకరించారు. మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువు కిడ్నాప్ కలకలం రేపింది. అయితే గంటల వ్యవధిలోనే శిశువుని కిడ్నాప్ చేసిన మహిళను సీసీ కెమెరాల ఆధారంగా పట్టుకున్నారు పోలీసులు. నర్సు డ్రెస్సులో వచ్చిన మహిళే శిశువును ఎత్తుకెళ్ళినట్టుగా తెలుస్తోంది. చెరుకు రసం అమ్మే మహిళ, స్థానికంగా చెరుకు రసం అమ్మే మహిళే శిశువును ఎత్తుకెళ్ళినట్టుగా గుర్తింపు జరిగింది. 4 గంటల్లోనే కిడ్నాపర్లను పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల అదుపులో కిడ్నాప్కు పాల్పడిన మహిళ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారంలో హాస్పిటల్ సెక్యూరిటీ పోలీసులకు సహకరించినట్టుగా తెలుస్తుంది. అయితే ఆ శిశువును మహిళ ఏ రకంగా ఎత్తుకెళ్ళింది, అసలు ఆమె ఏ రకంగా ప్లాన్ చేసి ఏమార్చి శిశువుని ఎత్తుకెళ్ళిందో ఆ తల్లి మాటలను ఒకసారి విందాం. నా పేరు స్వరూప అండి. మేము గన్సాల మండలం నుంచి శ్రీకాకుళం నుంచి వచ్చాము. 9వ తారీఖున బాబు పుట్టాడండి. అయితే నిన్న నైట్ ఏమైందంటే బాబు బాగాలేదనేసి మేము ఐసీయూలో పెట్టాము. నిన్న నైట్ 9:30కి ఇచ్చారు మాకు బాబుని. తీసుకొచ్చుకుని ఫీడింగ్ ఇచ్చి పడుకోబెట్టుకున్నాను. పడుకొని నేను వాష్రూమ్కి వెళ్దామని లేసాను. పడుకున్నాక బాబు పడుకున్నాక లేస్తే ఇంకా ఆమె నేను పిలవకుండానే ఆమె నాకు హెల్ప్ చేయడానికి వచ్చింది. పడుకున్న దాన్ని లేపింది. ఇంకా నేను వాష్రూమ్కి వెళ్ళి వచ్చేంతవరకు బాబు దగ్గర ఉంది. నేను వచ్చి పడుకున్న తర్వాత నిద్రలోకి వెళ్ళాక బాబుని తీసుకుని వెళ్ళిపోయిందండి. బయటికి వెళ్ళిపోయింది. ఇంకా మేము ఒక పావు గంటకి మెలకు వచ్చింది. మాకు మెలకు వచ్చి చూస్తే బాబు నా దగ్గర లేదు. ఇంకా గబగబా కిందకి వెళ్ళి మా నాన్నగారిని మా హస్బెండ్ని పిలిస్తే అంతా వెతికారు. వెతికి సీసీ కెమెరా ఫుటేజ్ తీసుకుంటే నాకు హెల్ప్ చేసిన అమ్మాయి బాబుని తీసుకెళ్ళటం చూసాము. అందులో ఫుటేజ్లో ఇంకా పోలీసులకి అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చామన్నమాట. అందరూ ఇంకా అప్పటికప్పుడు బాగా అలర్ట్ అయిపోయి బాబుని తీసుకొచ్చి మాకు 6 కల్లా ఇచ్చేసారండి పోలీస్ సిబ్బంది అందరూ. ఆవిడది కిడ్నాప్ చేసిన ఆవిడది రామానాయుడుపేట అంట. ఇంకా పోలీసులు వాళ్ళు కస్టడీలోకి తీసుకున్నారు ఆమెని, వాళ్ళ హస్బెండ్ని, వాళ్ళ బాబుని. సినిమాను తలపించే విధంగా మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ శిశువు మాయమైంది. మీరు చూస్తున్న దృశ్యాలు, ఓ లేడీ, మాయా లేడీ ఏకంగా నర్సు డ్రెస్సులో ఆసుపత్రిలోకి చొరబడి గర్భిణి ప్రసవించినటువంటి ఒక మహిళ దగ్గరికి వెళ్ళి ఆమె శిశువుకు సపర్యలు చేస్తానంటూ ఆమె వాష్రూమ్ వెళ్ళి వచ్చి లోపే ఆ శిశువుని మాయం చేసింది. ఏకంగా నర్సు డ్రెస్సులో వచ్చింది ఆ మహిళ. దీంతో ఆ తల్లి ఆమెను పెద్దగా అనుమానించని పరిస్థితి. ఎందుకంటే సరిగ్గా సినిమాల్లోనూ సీరియల్స్లోనూ చూస్తుంటాం ఇలాంటి సన్నివేశాలు. కానీ రియల్ లైఫ్లో చోటు చేసుకుంది. మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువును కిడ్నాప్ చేసిందో మహిళ. నర్సు డ్రెస్సులో వచ్చి శిశువును ఎత్తుకెళ్ళింది. శిశువును కిడ్నాప్ చేసిన ఆ మహిళను సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు గుర్తించారు. చెరుకు రసం అమ్మే స్థానిక మహిళగా గుర్తించారు పోలీసులు. 4 గంటల్లోనే కిడ్నాపర్ను పోలీసులు పట్టుకున్నారు. పోలీసులకు ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బంది సహకరించారు. రాజేష్ జాయిన్ అయ్యారు మా సీనియర్ కొలీగ్ విజయవాడ నుంచి. రాజేష్, మచిలీపట్నంలో నిజంగా సినిమాను తలపించినట్టుగానే ఉంది స్టోరీ. ఆ మహిళ ఏకంగా నర్సు డ్రెస్సులో వచ్చి శిశువును కిడ్నాప్ చేసిన దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఈ ఘటనకు సంబంధించి ఆసుపత్రి వర్గాలు ఏమంటున్నాయి? ప్రస్తుతం ఆ మహిళను పోలీసుల అదుపులోనే ఉందా? శిశువుని తల్లికి అప్పగించారా? బాబునైతే ఉదయం తల్లికైతే అప్పచెప్పారు. 3 గంటల్లోనే పోలీసులు కేసునైతే ఛేదించారు. వాస్తవంగా ప్రభుత్వ ఆసుపత్రిలో చాలా చోట్ల ఎలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ భద్రతా వైఫల్యాలు చాలా సందర్భాలు బయటపడ్డాయి. అదేవిధంగా మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా అంటే ఇక్కడ త్వరగా ట్రేస్ అవుట్ చేయడానికి కారణం సీసీ ఫుటేజ్ కూడా వెంటనే దొరకడంతోనే ఆ బాలుడిని ట్రేస్ అవుట్ చేశారని చెప్పుకోవచ్చు. మా నర్సు రూపంలో అంటే నర్సు డ్రెస్ వేసుకుని ఆమె వచ్చి
సపరేట్ చేసి ఆమె ఒక స్టాఫ్ నర్స్ లాగానే బిహేవ్ చేయడం వల్లే తల్లి కూడా గుర్తించలేకపోయింది. రాత్రి తల్లి పడుకున్న తర్వాత బాబును అపహరించింది. వెంటనే 3 గంటల్లోనే సీసీ ఫుటేజ్ ఆధారంగా రామారెడ్డిపేట పోలీసులు అయితే బాబుని కనుగొన్నారు. ఇంగ్లీష్ పాలెంలో ఉన్నట్టు గుర్తించి వెంటనే అదుపులో తీసుకుని బాబుని తల్లి వద్దకు చేర్చారు. అయితే ఈ ఘటన పైన పోలీసుల మీద అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే 3 గంటల్లోపే బాబుని పట్టుకోవడం, ఈ కేసును ఛేదించడం పట్ల అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడ ఈ ఘటనను చూస్తే కనుక ఇక్కడ ఎవరు సహకరించారనేది కూడా ఇక్కడ అనుమానాలు తావిస్తుంది. ఎందుకంటే నర్సు డ్రెస్ ఆమెకి ఎక్కడి నుంచి వచ్చింది, ఇక్కడ పనిచేస్తున్నటువంటి అక్కడ నర్సులు ఎవరైనా ఆమెకి సహాయం చేసి ఆ డ్రెస్ ఆమెకి ఇచ్చారా, లేదా ఆమె ఆ డ్రెస్ ను కొనుగోలు చేసిందా? సేమ్ కలర్ అంటే వేరే కలర్ వేసుకుంటే ఖచ్చితంగా అనుమానం వస్తుంది. కాబట్టి అక్కడ ఎవరైతే నర్సులు రెగ్యులర్ గా ఉంటారో వాళ్ళు ఉపయోగించి వాడే కలర్ లోనే నర్సు డ్రెస్ వేసుకుని వచ్చి ఎవరికై అనుమానం రాకుండా బాల్ని తీసుకెళ్లింది. కాబట్టి అక్కడ స్థానికంగా హాస్పిటల్ ఉన్న సిబ్బంది ఎవరైనా ఆమెకు సహకరించి ఈ విధంగా చేశారు అనుమానాలు కూడా వస్తున్నాయి. ఆ కోణంలో కూడా పోలీసులు అయితే ప్రస్తుతం విచారిస్తున్నారు. పోలీసుల అదుపులో ప్రస్తుతం ఆ మహిళ ఎవరైతే బాబుని ఎత్తుకుపోయిందో ఆ మహిళ ప్రస్తుతం అదుపులో ఉన్నారు. అంటే 4 రోజుల కింద డెలివరీ అయింది. కొంత బాబుకి ఆరోగ్యం బాగపోవడంతో ఐసీయూలో పెట్టారు. ఐసీయూలో పెట్టిన తర్వాత నిన్న సాయంత్రం 9 గంటల ప్రాంతంలో ఆ బాబుని తిరిగి తల్లికి ఇచ్చారు. తల్లికి ఇచ్చిన తర్వాత ఇచ్చిన 2-3 గంటల్లోనే బాబును అపహరించడం పట్ల తల్లి తీవ్ర ఆవేదన చెందింది. వెంటనే పోలీసులు అప్రమత్తమై ఆ బాలుని పట్టుకోవడంతో కొంత తల్లిగానే ఆ కుటుంబ సభ్యులు హర్షం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ కేసును ఛేదించే విషయంలో ఖచ్చితంగా పోలీసులు చాలా వేగంగా స్పందించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అర్ధరాత్రి వేళ పోలీసులు స్పందించరు, కేసులు తీసుకోరు అనే విమర్శలు. కానీ ఈ కేసులో మాత్రం పోలీసులు చాలా సత్వరంగా స్పందించి బాబుని తీసుకురావడం పట్ల కూడా హర్షం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆ మహిళ ఎక్కడ అంటే చెరుకు రసం అమ్ముకుంటారు, హాస్పిటల్ బయట ప్రాంగణంలో చెరుకు రసం అమ్ముకునే మహిళని గుర్తించారు. కానీ ఆ మహిళకి ఎవరు సహకరించారు? హాస్పిటల్లో అంత ధైర్యంగా డ్రెస్ వేసుకుని నర్సు డ్రెస్ లో అంత ధైర్యంగా ఆమె ఎలా వెళ్ళగలిగింది, ఆమె వెనక ఎవరున్నారనే కోణంలో ప్రస్తుతం పోలీసులు విచారణ చేస్తున్నారు. భవిష్యత్తులో ఎలాంటి ఘటనలు జరగకుండా భద్రతాపరమైన చర్యలు తీసుకుంటామని ఆ ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ కూడా చెప్తున్నారు. రామదాస్. రైట్, ఎస్ సార్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. రాజేష్, మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువు మాయమైన ఘటనను పోలీసులు ఛేదించారు. శిశువు కిడ్నాప్ను 4 గంటల్లోనే ఛేదించిన పరిస్థితి. మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నర్సు డ్రెస్లో వచ్చి శిశువును ఎత్తుకెళ్లింది ఆ మహిళ. అయితే సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు గుర్తించారు. స్థానికంగా చెరుకు రసం ఆమె మహిళగా గుర్తించారు. ఆమె శిశువును ఎత్తుకెళ్ళినట్టుగా తెలుస్తోంది. అయితే శిశువును ఎందుకు ఎత్తుకెళ్ళింది, ఆమె వెనకాల ఎవరైనా ఉన్నారనే కోణం ప్రస్తుతానికైతే పోలీసులు పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నారు. నా పేరు స్వరూప అండి. మేము ఘంటసాల మండలం నుంచి శ్రీకాకుళం నుంచి వచ్చాము. 9వ తారీఖున బాబు పుట్టాడండి. అయితే నిన్న నైట్ ఏమైందంటే బాబుకు బాగాలేదనేసి మేము ఐసీయూలో పెట్టాము. నిన్న నైట్ 9:30కి ఇచ్చారు మాకు బాబుని. తీసుకొచ్చుకుని ఫీడింగ్ ఇచ్చి పడుకోబెట్టుకున్నాను. నేను వాష్రూమ్కి వెళ్దామని లేసాను. పడుకున్నాక బాబు పడుకున్నాక లేస్తే ఇంకా ఆమె నేను పిలవకుండానే ఆమె నాకు హెల్ప్ చేయడానికి వచ్చింది. పడుకున్న దాన్ని లేపింది. ఇంకా నేను వాష్రూమ్కి వెళ్ళొచ్చేంతవరకు బాబు దగ్గర ఉంది. నేను వచ్చి పడుకున్న తర్వాత నిద్రలోకి వెళ్ళాక బాబుని తీసుకుని వెళ్ళిపోయిందండి, బయటికి వెళ్ళిపోయింది. ఇంకా మేము ఒక 1/2 గంటకి మెలకు వచ్చింది. మాకు మెలకు వచ్చి చూస్తే బాబు నా దగ్గర లేడు. ఇంకా గబగబా కిందకి వెళ్ళి మా నాన్నగారిని అందరూ మా హస్బెండ్ని పిలిస్తే అంతా వెతికారు. వెతికి సీసీ కెమెరా ఫుటేజ్ తీసుకుంటే నాకు హెల్ప్ చేసిన అమ్మాయి బాబుని తీసుకెళ్తాం చూసాము అందులో ఫుటేజ్లో. ఇంకా పోలీసులకి అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చామన్నమాట. అందరూ ఇంకా అప్పటికప్పుడు బాగా అలర్ట్ అయిపోయి బాబుని తీసుకొచ్చి మాకు 6 కల్లా ఇచ్చేసారండి పోలీస్ సిబ్బంది అందరూ. ఆవిడది కిడ్నాప్ చేసిన ఆవిడది రామానాయుడుపేట అంట.